ఈరోజు నరేంద్ర మోడీ మాటలు చెప్పుకుంటా ప్రచారంలో పోతూ ఉన్నాడు, కానీ ఎక్కడ యువజనుల గురించి కానీ యువకుల యొక్క ఉపాధి గురించి కానీ ఎక్కడ చెప్పేటటువంటి పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్క యువకుడిని ఆదుకుంటానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో అసలు ఉపాధి గురించి కూడా మాట్లాడటం లేదు. అంతేకాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఈ బిఎస్ఎన్ఎల్ కానీ మరి మిగతా రైల్వేలు కానీ ఇవన్నీ అమ్ముకునే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. యువకులకి ఉపాధి కలిగే సంస్థలని ఈరోజు ప్రభుత్వం అమ్ముకునే పరిస్థితి చేస్తూ ఉంది. మరి వీటి మీద ఎటువంటి మేనిఫెస్టోలో కూడా యువకులకి ఏం చేస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి ఈ నరేంద్ర మోడీని ఈ దేశం నుంచి తరిమి కొట్టే పరిస్థితుల్లో యువకులు సిద్ధం కావాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ నరేంద్ర మోడీ యువకుల్ని పక్కదారి పట్టించడం కోసం, మేమేదో ఉద్యోగాలు అడుగుతున్నటువంటి యువకుల్ని పక్కదారి పట్టించడం కోసం ఈరోజు మతోన్మాదాన్ని సృష్టించడం, మరి ఈ దేవుణ్ణి ఆ దేవుణ్ణి అని మరి దేవుళ్ళ పేరు మీద యువకుల్ని రెచ్చగొట్టడం అనే పరిస్థితుల్ని ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొస్తున్నాడు. కానీ మరి యువకులకి ఏం చేస్తాం, భవిష్యత్తులో ఏం చేస్తాం? ఈ గత జరిగిన 10 సంవత్సరాల నుంచి కూడా ఖమ్మం జిల్లాలో మరి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వాటిని కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి భద్రాచలాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా చేసి ఇక్కడ కొంత ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఉపాధి కల్పించే విధంగా నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని కొంత పర్యాటక ప్రాంతంగా చేసి మరి యువకుల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా మరి చేసే పద్ధతిలో ఎటువంటి నిర్ణయాలు ఈ మోడీ తీసుకోవటం లేదు. మరి ఇప్పటికైనా యువకులు చైతన్యంగా ముందుకు కదిలి ఈ మతోన్మాద శక్తుల్ని, మతోన్మాద మోడీని ఈ దేశం నుంచి తరిమి కొట్టే విషయంలో ఈ యువకులు కంకణబద్దులు కావాలని ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తాం. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అప్పుడు హామీ ఇచ్చాడు. మరి ఆ రూపం చూసుకుంటే 10 సంవత్సరాలకి 20 కోట్ల ఉద్యోగాలు ఈరోజు ఇవ్వాల్సి ఉంది, కానీ అవి లేదు. మరి కొత్త ఫ్యాక్టరీలు తీసుకొచ్చి మరి యువతకి మరి ఉపాధి కలిగించాల్సినటువంటి బాధ్యత ఉంది, కానీ దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ మోడీ. మరి అందుకనే ఈ మోడీని గద్దెదించాల్సిందిగా ఈ యువతకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మత్తు పదార్థాల్లో కూడా ఈ బీజేపీ నాయకులు కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈ గంజాయి కానీ గుట్కా కానీ వీటికి వెనుకుండి ఈ యువకుల్ని ఆ దారిలో పట్టించేటువంటి ఈ మతోన్మాద శక్తుల్ని కూడా ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి. అంతేకాకుండా ఆడవాళ్ళను చెరబట్టేటటువంటి అత్యాచారాలు చేసినటువంటి నాయకులు కూడా ఈ బీజేపీలో ఉన్నారు. వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. 6 సంవత్సరాల బాలికల నుంచి 90 సంవత్సరాల ముసళ్ళ ఆవిడ వరకు కూడా ఈరోజు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద వెంటనే మరి ఓటు ద్వారా ఈ నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎంతైనా మన యువకుల మీద ఉందని కోరుతా ఉన్నాం.